హలో గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. యాక్చువల్గా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ప్రోమో 3, బాల్ పట్టు టవర్లో పెట్టు అనేది. సో ఆ గేమ్ అయితే ఆడుతున్నారు. దీనికంటే ముందు బిగ్ బాస్ తెలిసిందే కదా, 12 వైల్డ్ కార్డ్స్ సర్ప్రైజ్గా వస్తున్నాయి. ఈ సీజన్లో లేనిది ఈ సీజన్లోనే జరుగుతుంది. సో ఆ వైల్డ్ కార్డ్స్ని ఆపే ఇది మీ చేతుల్లోనే ఉంది. యాక్చువల్గా కొన్ని టాస్క్లు పెడతాడు బిగ్ బాస్. ఆ టాస్క్లో మీరు గెలిచినట్టయితే ఆ వైల్డ్ కార్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హౌస్లోకి రాకుండా ఆపచ్చు. అది మీ చేతుల్లోనే ఉంది. టాస్క్ కనుక మీరు ఓడిపోతే ఆ వైల్డ్ కార్డ్ హౌస్లోకి అడుగు పెడతాడు అన్నట్టుగా చెప్తాడు. 12 మంది అనేటప్పటికి షాక్ అవుతారు హౌస్ మేట్స్ అంతా. వామ్మో, ఇంతమంది! ఇలా అయితే మనం గట్టిగా పోరాడి మరీ గెలవాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు కనుక టాస్క్ ఓడిపోతే వాళ్ళు ఇంట్లోకి ప్రవేశిస్తారు కాబట్టి వీళ్ళు టెన్షన్‌లో మొదలవుతుంది. వైపు మణికంఠ అయితే వేరే లోకానికే వెళ్ళిపోతాడు ఏకంగా. ఇన్నాళ్ళు వీళ్ళతోనే ఫైట్ చేయాలా? వస్తే ఒక నలుగురు, ఐదుగురు వస్తారనుకున్నాను. ఇంతమంది దిగుతున్నారు ఏంట్రా బాబు! ఇప్పుడు ఇయన్నీ ఎలా పోరాడి ఆడి గెలవాలి అన్నట్టు ఒక ఆలోచనలో పడిపోతాడు. ఎందుకంటే ఇప్పటి వరకు చూసిన ఆయన చిరాకు, ఆయన టెంపరు, నాకు స్పేస్ కావాలి అది ఇది చూసింది. నాకైతే ఆయన వరకు చూస్తే మాత్రం ఆల్మోస్ట్ సగం సీజన్ అయిపోయిందేమో అనిపిస్తుంది. కాకపోతే మొన్నే స్టార్ట్ అయింది సీజను. మణికంఠకి కూడా అలాగే అనిపించొచ్చు. ఈ లెక్కన నాకు ఇప్పటికే ఇలా ఉంది, వాళ్ళొస్తే ఇక నన్ను ఇంటికే పంపించేస్తారు అని డైరెక్ట్‌గా అంటూ మాట్లాడుకుంటున్నాడు. పైకంటే ఎక్కడ నామినేట్ చేస్తారో, నీ మీద నీకు స్ట్రెంత్ లేదు అన్నట్టు మాట్లాడుకుంటూ ఒక్కడే కూర్చొనున్నాడు. ఇటువైపు అందరూ నిఖిల్‌తో సహా అందరూ ఆలోచనలో పడ్డారు. ఈ లెక్కన మనం క్లాన్స్ అని కొట్టుకోకుండా మనమంతా ఒకటే అయిపోయి ముందు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మీద ఫైట్ చేయాలి. సో టాస్క్ ఎవరు గెలుస్తారనేది పక్కన పెడితే మన 100% మనం ఇచ్చి ఏ క్లాన్ అయినా పర్వాలేదు గెలవాలి అని కోరుకొని మనం టఫ్ ఫైట్ కనుక ఇవ్వాలి అని మాట్లాడుకుంటా ఉన్నారు. ఇక్కడ సోనియా నబీల్‌తో కలిసి ప్లాన్లు వేస్తా ఉండదు. ఏం జరగచ్చు అది ఇదని. ఇక్కడ సోనియా ఒకటి డికోడ్ చేస్తది. ఏంటంటే మేబీ 6 6 మాత్రమే కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్స్ ఉంటాయేమో. సో దట్ 6 వరకే టాస్క్‌లు పెడతారేమో. అండ్ సోనియా అన్నది కరెక్టే. అదంతా బిగ్ బాస్ చేతిలోనే ఉంది కాబట్టి అతని దగ్గర ఎన్ని కంటెస్టెంట్లు ఉంటే అన్ని కంటెస్ట్‌ల మేర టాస్క్‌లు పెట్టకుండా ఆపేస్తారు. సో ఆ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటాడనమాట. ఇప్పుడు మనం అనుకోవడం 6, 7 అనుకుంటున్నాం వచ్చేది లోపలికి. సో మిగతా వాళ్ళని టాస్క్‌లు పెట్టి వాళ్ళని గెలిచేలా చేసి గెంటేస్తారు. మిగతా వాళ్ళని హౌస్‌లోకి వెల్కమ్ చేస్తారు, తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇప్పుడు దానికి సంబంధించిన టాస్క్ ఒకటి నడుస్తది. బాల్‌ని పట్టు టవర్‌లో పెట్టని అద్భుతంగా ఆడారు. కాంతార టీమ్ విన్ అయ్యారు. ఎవరు? సీత. అంటే ఒక పెద్ద బాలు ఒక స్టిక్ మీద సిట్ అయ్యి ఉంటది. సో ఆ బాల్‌ని అంటే బాల్ కింద పడకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ స్టార్టింగ్ ఎండ్ నుంచి డెడ్ లైన్ వరకు ఎళ్లి అక్కడి నుంచి ఆ టవర్‌లో ఎయ్యాలి. సో ఆ టవర్‌లో ఏసే క్రమంలో ఈ బాల్ కొంచెం పెద్దదవడంతో షేక్ అవ్వడం, అంటే కొంచెం హైట్‌లో ఉంది కదా టవర్ అంటే. సో అందరూ చూసే ఉంటారు, ప్రోమో రిలీజ్ అయింది. సో ఆ టవర్‌లో ఏసే క్రమంలో నిఖిల్‌కి ఒకసారి స్లిప్ అయి పడింది. ఇటువైపు చూస్తే ఫస్ట్ నబీల్ ఎళ్తాడు సీత వాళ్ళ క్లాన్‌లో. సో నబీల్‌కి ఒక ట్రిక్ అయితే తెలుస్తది. అంటే ఎలా ఎయ్యాలి? ఏ యాంగిల్‌లో, ఏ డైరెక్షన్‌లో ఏస్తే అది కొంచెం సేఫ్‌గా ఎళ్లి అందులో పడింది అనేది తెలిసింది. సో ఇంక మిగతా వాళ్ళందరికి అలా డైరెక్షన్ ఇస్తూ ఉంటాడు. సో వీళ్ళ దాంట్లో అందరూ బాగా ఏస్తారనమాట. ఈవెన్ నైనిక నేనైతే ఎయలేననే అనుకున్నా. ఎందుకంటే నైనిక హైట్ మరీ తక్కువ గదా! సో కొంచెం నైనిక కొంచెం ట్రబుల్ అవుతది అనుకున్నాను. ఆహ్, ఈ అయినా గూడా నైనిక బ్యాలెన్స్ చేసుకుంటూ అసల కాలు పైకి లేపి మరీ ఎళ్లి మెల్లగా ఏసింది. ఇటువైపు వచ్చేసరికి ఫస్టే నిఖిల్ ఎళ్ళాడు. నిఖిల్ హైట్ వల్లనో ఏమో కొంచెం బ్యాలెన్స్ అయితే తప్పి ఆ టవర్‌లోంచి వచ్చేసింది. మళ్ళీ ఎయడం అండ్ ఇంతలోకి సోనియా అయితే ఏంటో ఆ టవర్ మీద అలా కూర్చున్నట్టుంటది. టవర్ లోపల పడదు. సో, అన్ ఫస్ట్ సంచాలకుని ఏమంటారు? అది కుదరదు. తర్వాత నిఖిల్‌ని ఏమంటారు? కొంచెం అప్పుడు నిఖిల్ ఏస్తే అప్పుడు అందులో పడుతుంది. సో, ఈలోపంతా చాలా టైం అయిపోతుంది. వీళ్ళు ఆల్రెడీ ముందు ఉన్నారనమాట. సో, తర్వాత మణికంఠ కూడా కొంత టైం తీసుకుంటాడు. సెవరల్ ఆప్షన్స్ తర్వాత అండ్ ఆల్సో యష్మి కూడా కొంచెం టైం తీసుకుని అలా లాగ్ అయిపోయి యాక్చువల్‌గా వీళ్ళకి నబీల్ నుంచే టైం కలిసొచ్చింది బాగా. నబీల్ ఫస్ట్ ఎయడం, తర్వాత ఇలా ఎయ్యాలని అందరికి డైరెక్షన్ ఇవ్వడంతో వీళ్ళు బాగా కలిసొస్తుంది. సీత టీమ్ విన్ అవుతారు. హ్యాపీగా ఫస్ట్ టాస్కే విన్ అయ్యామని చక్కగెళ్ళి ఆ వైల్డ్ కార్డ్‌ని తీసేసి అక్కడ వైల్డ్ కార్డ్‌తో 1-12 అని ఒక బోర్డ్స్ పెట్టుంటాయి. సో, ఒక వైల్డ్ కార్డ్‌ని తీసేసి కాంతార టీమ్‌ది పెట్టమంటారు. పెడతాడు. వీళ్ళంతా అలాగే పెడతారు. సెలబ్రేట్ నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఇప్పుడేంటంటే నెక్స్ట్ టాస్క్ జరగాలిప్పుడు. జరుగుతుంది ఆల్రెడీ. అయితే ఏంటంటే బిర్యానీ పట్టు లాగించో ఏదో ఉంది.
సో, ఇందులో ఏంటి అంటే ఇటువైపొచ్చేసి నిఖిల్ క్లాన్ నుంచి ఎవరు సోనియానే ఎళ్తది. ఇటువైపు నుంచేమో ఆదిత్యనో ఎవరెళ్తారు? నబీల్. నబీల్ ఎళ్తారు. సో, వీళ్ళకి హెల్పర్స్ వీళ్ళని తెరనే క్రమంలో ఎవరైనా ఒక ప్లేట్ అక్కడ పెట్టేసుంటది. సో, వీళ్ళు తినాలి. తిని ఎంతసేపటికి అన్ని టాస్క్‌లకి టైమ్ లిమిట్ ఉందిక్కడ. అదే ప్రాబ్లమ్ వచ్చింది. ఇప్పుడు తిని ఎంతసేపటికి అవ్వకపోతే బిగ్ బాస్ మీరెవరినైనా తోడు ఎవరికైనా షేర్ చేసుకోవచ్చంటే ఇంకో కంటెస్టెంట్స్ వస్తారు. అప్పుడు యష్మిని పంపిస్తారు. ఇటువైపొచ్చేసి ఈ నబీలు, ఆదిత్య అవుతారు. సో, వీళ్ళు తిన్న ఆఖరికి ఈ అమ్మాయి ఎవరు సోనియా అయితే వామిటింగ్ గూడా చేసుకుంటది. ఇప్పుడేంటంటే ఇటువైపొచ్చేసరికి యష్మి, సోనియా కాబట్టి పంతానికి ఎలా అయినా విన్ అవ్వాలని చేశారు. కానీ నిజానికి ఇక్కడ ఎవరు ఇక్కడ టై అయినట్టుంది. ఎందుకంటే సోనియా అయితే చేయలేకపోయింది. వీళ్ళు కూడా చేయలేకపోయారు. సో, తర్వాత ఏమైందంటే ఇంకో టాస్క్ వచ్చేసి పెద్ద ఐరన్ రాడ్‌కి ఒక బెలూన్ కట్టుంటది. దాని పక్కనే ఒక సూది లాంటిది పెట్టాడు. కానీ ఆ ఐరన్ రాడ్, ఆ బెలూన్ కొంచెం పైకి లేపాలి. నీడిల్‌కి టచ్ అవ్వకుండా. నీడిల్‌కి టచ్ అయితే బెలూన్ కొంచెం వెయిట్‌తో కూడుకున్నది. అండ్ పైనకలా లేపుతా ఉండాలి కాబట్టి కొంచెం మంచి బలసాలు కావాలి. ఇటువైపు నుంచి వచ్చి నబీల్ వస్తాడు. ఇటువైపు నుంచి పృథ్వీ వస్తారు. సో, మన టీమ్ గెలవాలంటే మన టీమ్ గెలవాలి. వాళ్ళు చాలా సేపటి వరకు అలాగే ఉంటారు. సో, ఆహ్, ఇంకా వచ్చి ఇంకా ఆఖరికి నబీలే గివ్ అప్ ఇచ్చేస్తాడు. లాభం లేదన్నట్టుగా మొత్తానికి పృథ్వీ వాళ్ళ టీమ్ నిఖిల్ టీమ్ గెలుస్తది. ఇటువైపు కాంతార ఒకటి విన్ అవుతది. ఇటువైపేమో నిఖిల్ టీమ్ ఒకటి విన్ అవుతది. ప్రస్తుతానికైతే అవి జరుగుతున్నాయి. అండ్ బిర్యానీ టాస్క్‌లో నాకు తెలిసి టై అయింది. సో, మరి ఆ టై అయిన టాస్క్ ఏంటి పరిస్థితి అంటే అప్పుడు ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ హౌస్‌లో అడుగు పెడతాడు. అది వీళ్ళ విషయం అన్నమాట. ఏదేమైనా 'బిగ్ బాస్' ఏం చేయాలనుకుంటున్నాడో దాన్ని ఆ విధంగా గేమ్‌ని మారుస్తాడు. ఇంతకీ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఫస్ట్‌లో వీళ్ళు గెలిచారు గదా! వీళ్ళు గెలిచినప్పుడు ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ తీసేశారు. ఆ తీసేసిన వాళ్ళ ఫోటో గాని ఏముండదక్కడ. జస్ట్ ఒక నంబర్ ఉంది. 1-12 నంబర్ ఉన్నాయి. ఒక 12 నంబర్ తీసేసి వీళ్ళు పెట్టుకుంటారన్నమాట. అలాగా. సో, దీన్ని బట్టి ఏమర్థమైంది 'బిగ్ బాస్' జస్ట్ ఒక 6 మెంబర్స్ 8 మెంబర్స్‌నో, 7 మెంబర్స్‌నో అనుకున్నారు తీసుకురావాలని. సో, ఆ అనుకున్న వాళ్ళు మాత్రం హౌస్‌లోకి అడుగుపెడతారు. అది ఆల్రెడీ ఫిక్స్‌డ్. కాపోతే ఈ టాస్క్‌లు వీళ్ళకి కొంచెం ఎంటర్‌టైనింగ్‌గా ఏదో బోరింగ్‌గా ఎళ్ళిపోకుండా నిజానికి ఈ ప్లాన్ అయితే బానే ఉంది. ప్రోమో వచ్చినప్పుడే సూపరుంది, అదిరిపోయింది. అంటే రెగ్యులర్‌గా కాకుండా ఇదొకటి బావుంది. కొంచెం హైప్ వస్తది దీని వలన అని అనిపిచ్చింది ఖచ్చితంగా. అందరికి అదే అనిపిచ్చింది. అండ్ ఇటువైపు ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో ఈ బాల్‌పటు ఈ సీ ఈ సీన్‌లన్నీ ఉన్నాయి. అండ్ ఆల్సో బిర్యానీ టాస్క్ కూడా చూపిచ్చారు. చూపిచ్చిన తర్వాత లాస్ట్‌లో ఇటువైపొచ్చేసి సోనియా అండ్ నబీల్ తలపడతారు కదా! బిర్యానీ టాస్క్‌లో. ప్రోమోలో ఏం చూపించారంటే ఆళ్ళిద్దరూ అదే తింటూ ఉన్నట్టు ఇంతలోకి విష్ణుప్రియతో కొంచెం జోకులది ఏస్తాడు బిగ్ బాస్. "మీకు కూడా బిర్యానీ చూస్తుంటే తినాలనిపిస్తుందా?" అంటే, "అవును బిగ్ బాస్" అంటది. భార్య వంతేసుకొని విష్ణుప్రియ తెలిసిందే కామెడీ. అయితే బిగ్ బాస్ అంటారు "చూసి ఆనందించయితే" అని చెప్తారు. అందరూ నవ్వుతారు. సో, వీళ్ళిద్దరు లాగిస్తా ఉంటారు. "మీరు ఎవరినైనా పార్ట్నర్‌ని తెచ్చుకోవచ్చు మీ క్లాన్ నుంచి" అంటే, ఇటువైపు సోనియా వచ్చేసి నిఖిల్ పంపిస్తాడు యష్మిని. ఇటువైపు నబీల్ వచ్చేసి అదెవరు ఆదిత్యని పంపిస్తారు. సో, వీళ్ళు కూడా బాగా తింటూ అలా ఉంటారు. సో, దీని తర్వాత ప్రోమోలో ఏం చూపించారంటే అది టై అయిపోద్ది చెప్పాను కదా! దీని తర్వాత నిఖిల్ సోనియా అండ్ పృథ్వీతో మాట్లాడుతా ఉంటాడు. ఏమని మాట్లాడతాడంటే యాక్చువల్‌గా నేను అక్కడ ఎవరు యష్మిని ఎందుకు పంపించానంటే ఎవరైనా ఇప్పుడు పృథ్వీ లాంటోళ్ళని పంపిస్తే ఈజీగా గెలిచేసేవాళ్ళు గేమ్. ఎందుకంటే జెంట్స్ ఆల్‌మోస్ట్ లేడీస్ మీద ఎక్కువ తింటారు గదా! సో, మరి ఇది గూడా లేదా అని అనిపిచ్చేలాగా దానికి రీజనింగ్ చెప్పుకుంటున్నట్టు ఇక్కడ అనిపిస్తుంది నాకు నిఖిల్. నేను యష్మిని ఎందుకు పంపించానంటే, యష్మి ఏ గేమ్‌లో అయినా ఆడగలదు. తను 100% ఇవ్వగలదు నాకు తెలుసు అని అండ్ నాకు మెంటల్లీ ఒక వైబొచ్చింది. యష్మి ఎందుకో మన క్లాన్‌కి రాగానే ఏంటంటే, మన టీమ్‌కొచ్చి మన లూప్ హోల్స్ ఎతికి ఏమన్నా ఆ టీమ్ అంతవరకు ఆపేసాడు. ఎందుకంటే యష్మి కరెక్ట్‌గా క్రాస్ చేస్తా ఉంటది వాళ్ళ ముందు నుంచి. సోనియా ఎక్స్‌ప్రెషన్ చూడాలి. వామ్మో! జస్ట్ మిస్ అన్నట్టు. ఎందుకంటే యష్మి అంత అబ్జర్వ్ చేయనట్టుగానే వెళ్ళిపోతా ఉంటది. కరెక్ట్‌గా సడెన్‌గా వచ్చింది యష్మి. వీళ్ళు గూడా అనుకోలేదు. ఆహ్, అక్కడ ఏం ఫీల్ చేద్దాం అనుకున్నానంటే నాకేమనిపించిందంటే, మన నాకు యష్మిని చూడగానే ఒక వైబొచ్చిందిరా. ఆహ్, మన టీమ్‌లోకొచ్చి మన లూప్ హోల్సే వెతికి అంతవరకు ఆపేసాడు. యాక్చువల్‌గా ఏంటంటే, మన లూప్ హోల్సే వెతికి మేబీ వాళ్ళ టీమ్‌కి సపోర్ట్ చేద్దాము, వాళ్ళ టీమ్‌ని గెలిపిద్దామని అనుకుంటుందా అని నిఖిల్ ఏమైనా చెప్పబోతున్నాడేమో అనిపిస్తుంది నాకక్కడ. కానీ ఆ అమ్మాయికి ఏమొస్తది అలా చేయడం వల్ల?
వీళ్ళ మీద వ్యతిరేకత అయితే ఉంది. అది నిజమే. ఈ నిఖిల్ గాని, సోనియా గాని, పృథ్వీ గాని వీళ్ళంటే ఆ అమ్మాయికి కొంచెం పడదు. ఎందుకంటే వీళ్ళ గ్రూప్ గేమే వీళ్ళు ఆడడం అదంతా ఉంది తెలుసు. కానీ ఈ గ్రూప్‌లో ఉండి పక్కనోళ్ళ గ్రూప్‌కి సపోర్ట్ చేస్తే ఏమొస్తది ఆ అమ్మాయికి? ఇదైతే చాలా రాంగ్స్ స్టేట్మెంట్ నిఖిల్ వదిలింది. మరి మనకు ఫుల్ ఎపిసోడ్ చూస్తే ఏమన్నా ఐడియా వస్తదేమో చూడాలి. కానీ ఇది గనక రష్మికి గనక తెలిసిందంటే రచ్చ రంబోలానే. మరి రష్మి ఇనిందో లేదో వినకుండానే ఇగ్నోర్డ్‌గా వెళ్ళిపోయింది. జస్ట్ పాస్ ఆన్ అయినట్టుగానే వెళ్ళింది. ఇక్కడ సోనియా ఎక్స్‌ప్రెషన్ చూడాలసల. నిఖిల్ వినుంటే నిన్ను దంచి కొట్టేదిరోయ్ అన్నట్టు చూసింది. నిజానికి అదైతే రాంగ్ అని నాకనిపించింది. ఏం చేయలేదు ఆ అమ్మాయి. ఏమందంటే గ్రూప్‌లోకొచ్చేటప్పుడు నేను ఎక్కడున్నా గేమ్ ఆడేదే. నా 100% నేనిస్తాను అన్నట్టుగానే వచ్చింది. వీళ్ళ గ్రూప్‌లోకి. అండ్ అంత యష్మి ఇప్పటి వరకు చూసామంత స్ట్రాంగ్ ప్లేయర్ అండ్ ఆమె ఇచ్చే స్టేట్మెంట్లు సోనియాని ఉతికారేసి తీరు చూస్తుంటే అంత ఫూలిష్గా ఆలోచిస్తుందని మనం అనుకోలేదు. ఈవెన్ సీత వాళ్ళతో డిస్కస్ చేసేటప్పుడు కూడా పోనీలేరా ఏముంది నాకు ఏ టీం అయినా ఒకటే అన్నట్టుగానే అనింది కానీ ఎప్పుడు నెగిటివ్గా అయితే మాట్లాడలేదు. వాళ్ళు కలవట్లేదు అన్న స్టేట్మెంట్లు అయితే ఫస్ట్ నుంచి చేస్తానే ఉంది. ఇందాక టాస్క్ బిగిన్ అవ్వక ముందు కొంచెం ఒక ఫన్ లాగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ పృథ్వీ వీళ్ళతో. సో, వీళ్ళు రేటింగ్ ఎవరికెంత రేటింగ్ ఇస్తాం అన్న విషయంలో అందరూ ఒకళ్ళు వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నారు. పృథ్వీ అక్కడే ఉన్నప్పుడు ఒక ఫన్ కన్వర్జేషన్ లాగా. సో, యష్మి అంటది, "నేనెంత ఇస్తానో తెలుసా మీకు? 10కి 3 ఇస్తాను. ఎందుకంటే మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. మీ ముగ్గురే కూర్చుంటారు కదా! అందుకని" అన్నట్టుగా యష్మి చెప్తుంది. యష్మికి ఆ అభిప్రాయం అయితే ఉంది కానీ, వీళ్ళ గ్రూప్‌లో ఉంటూ పక్కనోళ్ళకి సపోర్ట్ చేయడం అనేది ఎంత బ్యాక్ బిచ్చింగ్ అవుతుందో బయట జనాలకి ఎలా పోర్ట్రే అవుతుందో బాగా తెలుసు యష్మికి. సో అలాంటివి చేయదు. నిఖిల్ ఫేస్ అయితే ఖచ్చితంగా బయటపడింది ఇక్కడ. ఇన్నాళ్ళు నిఖిల్ని ఎవరు సోనియా స్పాయిల్ చేస్తుంది అనుకున్నాం. కానీ ఈ సిచ్యువేషన్ కనుక మనం ఎపిసోడ్లో నిజంగా చూస్తే అంటే బిగ్ బాస్ ఇక్కడ జిమ్మి క్లెయిమ్ చేయకుండా అది నిజంగానే జరిగి ఉంటే కనుక నిఖిల్ ఓవర్ థింక్ చేస్తున్నాడు. అండ్ ఆల్సో ప్రతీది ఆచితూచి అడిగేస్తున్నాడు. ఇన్నాళ్ళు గేమ్ ఆడట్లేదు సోనియా చెప్పిందే చేస్తున్నాడు అనుకోవడం చాలా రాంగ్.